ఇక రాష్ట్రంలోని పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం తపన పడుతుందని, అందులో భాగంగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని పాలకొండ శాసనసభ్యులు జయకృష్ణ తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి డొక్కా సీతమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించి స్వయంగా వడ్డన చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇక విద్యార్థుల భవిత కోసం విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుందని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభావతి స్పష్టం చేశారు. పేరుని డొక్కా సీతమ్మ అనే పేరుని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సూచించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకోవడానికి కష్టంగా ఉన్నటువంటి సమయంలో ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించడం, పిల్లలందరూ కూడా ఆకలితో బాధపడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అన్ని కాలేజ్ లో ప్రారంభించడం, పేద విద్యార్థులకు అండగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుందని ఈ కార్యక్రమం ద్వారా నిరూపించారు నారా లోకేష్ గారు. ఇంకా గత ప్రభుత్వంలో 2019, 24 మధ్య కాలంలో ఈ ప్రోగ్రామ్ ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలా ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ను పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. అంటే పేద విద్యార్థులన్న గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అభిమానం గాని ప్రేమ గాని లేకపోవడం చాలా బాధాకరం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పిల్లలందరికీ కూడా ఆకలి బాధ తీర్చాలనే ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా అన్ని విధాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో గాని అలాగే కాలేజ్ లో గాని